ఏంది ఏందిది? ఒట్టి దోశనే పెట్టావు, చట్నీ ఎక్కడా? హహ, చట్నీయా? అసలు ఈ ప్రపంచంలో నువ్వు తినే చట్నీ ఏదైనా ఉందా? ఎందుకు లేదు? అవునా? అయితే ఇప్పుడు చెప్తా వినండి. పల్లీల చట్నీ పెడితే మీరేమన్నారు? పల్లీల చట్నీ తింటే నేను అవ్వలేను వెయిట్ లాస్, అసలే అది ఒకటే గ్యాస్, రోజు వెళ్ళాలి ఆఫీసు, నా వెనకాలే కూర్చుంటాడు బాస్, ఏదైనా జరిగిందంటే నా పరువంతా బుస్సు అన్నావు. అన్నావా లేదా? సర్లే అని తెల్లవారి కొబ్బరి పచ్చడి పెడితే ఏమన్నావు? అమ్మో కొబ్బరి పచ్చడి, దీనికంటే మేలు కిచడి, ఇంకెప్పుడు చేయకు తొందరపడి అన్నావు. సర్లే అని ఆ తెల్లవారి టమాటో పచ్చడి పెడితే అమ్మో టమాటో డోంట్ రిపీటో అన్నావు. అన్నావా లేదా? సర్లే ఇవేమీ ఈయనకు నచ్చట్లేదు కదా, కూరగాయల చట్నీలు ట్రై చేద్దామని బెండకాయ, దొండకాయ, బీరకాయ, సోరకాయ, ఆఖరికి కాకరకాయ చట్నీ కూడా చేసి పెట్టాను. వాటిని చూసి నువ్వేమన్నావు? అమ్మో కూరగాయ చట్నీలు, వాటిని చూస్తేనే అవుతాయి నా మనసుకు గాయాలు, అవి చేసి తీయకమ్మా నా ప్రాణాలు, ఈ రోజుకి తాగేసి వెళ్తాను పాలు అన్నావు. సర్లేని దోశ సాంబార్ పెడితే చేయకమ్మా బార్ బార్ అన్నావు. అమ్మ బాబోయ్, నేను ఇన్ని అన్నానా? అబ్బే, మీరు అనలేదు, పక్కింటి వాళ్ళు అన్నారు. అనే ఉంటాలే. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఇంకా ఏదైనా పదార్థం మిగిలిందా మీకు చేసి పెట్టడానికి? అవును, నిజమేనే నువ్వు చెప్పింది. ఇక నుంచి నువ్వు ఏది పెడితే అది తింటాను, నేను ఏ కామెంట్ చేయను. ప్రస్తుతానికి ఈ దోశలకి ఉట్టి కారప్పుడైనా వేయు, తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఓకే ఓకే, అలా రండి దారికి.